నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి హామీ నిలబెట్టారు, ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ నెల 15న రాజమండ్రిలో ఇస్కాన్ అంగరంగ వైభవంగా శ్రీ జగన్నాథం రథయాత్ర. రాజమండ్రిలో పరిశ్రమలు యువత ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం నిరాహార దీక్ష. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడ అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టించడం, అభివృద్ధి పనులపై ప్రజా అభిప్రాయాలు సేకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలన ఆచరణలో చూపిస్తున్నామన్నారు. గత 2 నెలల్లో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్ కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నూతన కార్యవర్గం శుభాకాంక్షలు తెలిపారు. మీడియా సమావేశంలో నాయకులు మజ్జు రాంబాబు, నక్క చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వార పార్వతి, సుందరి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఒక 40 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, సరిపోవట్లేదని స్థానిక పెద్దలు చెప్పినట్టునే ఈ శుక్రవారం కల్లా 100 kV కింద మార్చమని శుక్రవారం పూర్తి చేసుకుంటున్నాం. చేసుకోవాలని వెళ్ళిపోతా ఉంటే 32వ వార్డుకి ఎంటర్ అవుతున్నాడు. ఆ పాప వచ్చింది, ఆ పాపారావు కూడా తల్లి. సార్ మీకు ఓటేసాను, నా ఓటు వృధా కాలేదు అని. అదేటమ్మా అంటే, నేనే సార్ మీకు చేసేవాను కదా ఐటీ ఎంప్లాయ్. అదే నువ్వు వెళ్ళిపోయావు అంటే, లేదు లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నా, మీరు వెళ్ళిపోయిందో నాకు తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను మీకు థ్యాంక్స్ చెప్పడానికి అంటూ సజెషన్స్. మీరు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకొద్ది స్పీడప్ చేయండి సార్, మాకు ఇంకా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, మా అమ్మా నాన్నల దగ్గర ఉండి వైజాగ్ విజయవాడ వెళ్ళి చేసుకుంటా, ఇక్కడైతే ఇక్కడ 32వ వార్డుకి వచ్చాం. 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య బాలయోగి వీధి, అలాగే మా మైనార్టీ సోదర సోదరిమణులు ఉన్న వీధి, అది ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తున్నాం పని. సుమారు 30 సంవత్సరాలు మేడం గారు చాలా పట్టుపట్టి అక్కడ ప్రజలందరినీ కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే 5వ వార్డు మీదుగా వస్తూ ఉంటే ఒక పాప మళ్ళా సేమ్ ఐటీ మేడం గారి ఇంట్లో దేవంగ సామాజిక వర్గం వారి ఇంట్లోని టీకి బ్రేక్ ఇస్తే అక్కడ ఆ పాప సజెషన్, ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నామని వాళ్ళ సజెషన్స్. ఎంబీబీఎస్ అయిపోయింది అమ్మాయి, పీజీకి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి సజెషన్స్. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆశ్చర్యం అనిపించింది. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి, నా సజెషన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయి సజెషన్స్ ఇస్తే అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడితే, అవును సార్ మనకు అవసరం ఉంది, ఫుల్ లెంత్ ఫోరెన్సిక్ సెటప్ అంతా కూడా ల్యాబ్ ఇవ్వండి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే తెలియని అంశాలు. అక్కడి నుంచి నేరుగా బీసీ హాస్టల్, నేను పదే మీ వాళ్ళు చాలా బాగా వచ్చి కవర్ చేశారు. కొన్ని ఛానల్స్ అయితే నేను పడుకుంటానా లేదా అని అనుమానంతో మార్నింగ్ 3ంటికి వచ్చి బాగా కవర్ చేశారు. నేను పడుకున్నానా లేదని మళ్ళీ నేనా కాదని క్లోజ్ షాట్లో ఏమో అనుకొని నన్ను దగ్గరుండి కూడా కవర్ చేశారు. 1 గంటకి కొంతమంది వచ్చి కవర్ చేశారు. మా గన్మ్యానాలు కూడా 1 గంటకు వచ్చినప్పుడు కూడా వదిలేరట, వెళ్ళండి బాబు వెళ్ళి కవర్ చేసుకుని, ఎదుగో పడుకున్న ఆయనే మధ్యలో, ఈ మధ్యన సన్నమైపోయాడు ఆయన కాదు అనుకుంటారేమో, ఆయనే చెప్పి చూపించారు. అంటే వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు కూడా ఎందుకు పడుకున్నాను అని అంటే, ఎలక్షన్ ముందు మీ అందరికీ కూడా తెలిసిందే, పదే చెప్పేవాడిని, పట్టుమని 5 సెకండ్ల మించి ఆ బాత్రూంలో ఉండలేపాం. నేనైతే 5 సెకండ్లు బిగించుకొని ఉన్నాను, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. నాతో పాటు వచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి 1 సెకండ్లోనే బయట పారిపోయాను దేవేసుకొని. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున
50 క్రమశిక్షణ, ధైర్యం, దేశభక్తి అనే విలువలతో జీవించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. నేటి యువత గంజాయి, మాదక ద్రవ్యాలు, అసంఘిక శక్తులకు పూర్తిగా దూరంగా ఉండి విద్యా, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవ వైపు అడుగులు వేయాలని వారు సూచించారు. క్రమశిక్షణ విజయానికి మూలమని ఆంధ్రకేసరి చూపిన ధైర్య సాహసాలు ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆంధ్రకేసరి యువజన సమితి సభ్యులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలియని వారంటూ ఉండరు. మన నగరానికి విడదీయని బంధం. మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇక్కడే విద్యార్థి దశలో విద్యను అభ్యసించారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి మహనీయుడు ఒక పేరు మీద ఏదైతే ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ నామకరణం చేసి 60 సంవత్సరాలుగా విద్యాదాతగా ఉన్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించమని అనేక సందర్భాల్లో అభ్యర్థించిన గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా కప్పు శాసనాన్ని ఆవిష్కరించారు. నెగ్గిన వెంటనే మా నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, కప్పు శాసనాన్ని ధ్వంసం చేసి అక్కడ పంతులు గారి విగ్రహాన్ని పెట్టండి అని. కానీ అది చేసిన మరుక్షణం వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏముంటుందని ఆలోచించి ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి వారి యొక్క సహకారంతో వారిచ్చిన భూమిలో ఈ రోజున అధికారికంగా ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాం. యువతరం అందరూ వచ్చి ఉన్నారు. అడిగింది ఒకటే ప్రశ్న, ఈ సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరించాలా, కప్పు సాసర్ ఉంచాలా అని అడిగితే ఆ మహనీయుడు ఒక విగ్రహాన్నే ఉంచాలిగా, కప్పు సాసర్ ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే పిల్లలకి ఉన్న జ్ఞానం, పిల్లల్లో ఉన్న చైతన్యం ఆనాడున్న వైసీపీ వాళ్ళకి లేకపోవడం అన్నది శోచనీయం. తెలుసు కాబట్టే వాళ్ళకి ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఇచ్చారు. బాధ్యతగా ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. మహనీయుల్ని గౌరవిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏం చేయాలో వాళ్ళందరికీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళల పిల్లలు ఎక్కువ స్టూడెంట్స్లో మహిళలు ఎక్కువ ఉన్నారు. ఆడపిల్లల పట్ల మగపిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చట్టాలు ఏదైనా చర్యలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అన్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సమక్షంలో ఈగిల్ టీం అందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళాలి, నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళందరికీ తెలియచేయాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మన శిక్షణ ఇది మనలో లోపిస్తుంది. ఏ దేశం అయితే క్రమశిక్షణ ఉంటుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. మనకంటే దక్షిణాఫ్రికాలో ఉన్నవాళ్ళు కనీసం బండిని క్రాస్ చేయరు. కానీ మనం ఏం చేస్తాం, ఇలా బండి వెళ్తే మధ్యలోంచి దూరిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. మన దేశం ఒక అద్భుతమైనటువంటి దేశం. ప్రపంచ దేశాలకి మార్గదర్శకత్వం వచ్చినటువంటి దేశం, డైరెక్షన్ ఇచ్చింది. మన దేశంలోనే తక్షశిల యూనివర్సిటీకి వచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు చదువుకునేవారు. మీరందరూ గమనిస్తే ఎప్పుడో 5000 సంవత్సరాల కింద కట్టినటువంటి గుడులు, అనేక గుడులు. ఈ మధ్యన మోడీ గారు మహాబలిపురంలో చైనా వాళ్ళు వచ్చారు, చైనా అధ్యక్షుడు. ఆయన తీసుకెళ్లి మహాబలిపురం చూపించాడు. మహాబలిపురం చూపిస్తే ఇది ఎన్ని సంవత్సరాలు అంటే 5000 సంవత్సరాలు అన్నారు. అంటే 5000 సంవత్సరాల కిందట మహాబలిపురం కడితే ఇప్పటికి కూడా అది చెక్కు చెదరలేదు. ఇది మన జాతి యొక్క ఔన్నత్యమైనటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాంటి దేశంలో మనం పుట్టాం. అలాంటి క్రమశిక్షణ, అలాంటి కమిట్మెంట్ మనలో కావాలి. క్రమశిక్షణ ఉండి కమిట్మెంట్ ఉంటే మీరు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఎవరు డాక్టర్లు అవుతారు, మీ తల్లిదండ్రులను ఎంత ఆనందపరుస్తారు, మీరు అమెరికా వెళ్తే ఎంత ఆనందపరుస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు ఆఫీసర్లు? మనం వినాలి. మన దేశంలో చైనా మనకంటే 50 సంవత్సరాల ముందు ఉందన్నారు చాలామంది. అయితే చైనాలో వాళ్ళ ప్రధానమంత్రి చెప్పాడు ఏమనంటే,
శుక్రవారం ఎవరు కూడా మోటార్ సైకిల్ నడపడానికి వీల్లేదు, కార్లు నడపడానికి వీల్లేదు, అందరూ ట్రైన్లో ప్రయాణించండి అని చెప్పాడు. మన ప్రధానమంత్రికి సపోజ్ అలా చెప్పాడు అనుకోండి, మన ముఖ్యమంత్రి గారు మీరు యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా? హెల్మెట్ పెట్టుకోమంటేనే పెట్టుకోవడం లేదు. ఒకరోజు మనం ఏదైనా సౌకర్యాన్ని కోల్పోవడానికి మనం అంగీకరిస్తామా? ఇలా చేస్తే మన దేశం అభివృద్ధి చెందుద్ది, ఇలా చేస్తే మీరందరూ అభివృద్ధి చెందుతారు. మీ అభివృద్ధే దేశ అభివృద్ధి, మీ అందరి యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి. మీ చదువు, మీ తల్లిదండ్రుల యొక్క భావాలు, దీన్ని అర్థం చేసుకోండి. ఏదో కాసేపు బీట్ కొడితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడి నుంచి భీమవరం సైకిల్ మీద వెళ్ళేవాడిని డిగ్రీ చదువుతున్నప్పుడు. మీకు ఇంటర్మీడియట్లో బండి గుండిస్తున్నారు. వారానికి ఒకసారి భీమవరం సైకిల్ మీద వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు నెలకు ఒకసారి. భీమవరంలో చదువుకున్నప్పుడు డిగ్రీ సైకిల్ మీదే ఉండేది. మీకు ఈవేళ చాలా సౌకర్యాలు వచ్చినాయి. మీరు అర్థం చేసుకోండి. సౌకర్యాలతో పాటు ఈ గంజాయి, ఆ మోటార్ సైకిల్ ఆ విధంగా నడిపితే హ్యాండిల్ గుండెల్లోంచి వెనక్కి వచ్చేస్తే అది ఆనందమా? అది ఆనందమా? క్రమశిక్షణ కోల్పోవడం అంటారు. ఇప్పుడు నేను ఆంధ్రకేసరి గారి గురించి చెప్తాను. ఆయన చెప్పారు, ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథన్ రథయాత్రను అంటే చూసి తరించాలి. రిపీట్. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథన్ రథయాత్రను అంటే చూసి తరించాల్సిందే, వర్ణించు నలవి కాదు. అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రత్యేక రథాలపై వీధి వీధిన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. భజన, హరినామ సంకీర్తన, మహాప్రసాద వితరణ ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణలు. ఈ నెల 17వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి జేఎన్ రోడ్డు నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర అనంతరం జగన్నాథ లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రాజమండ్రి గౌతమ్ ఘాట్ ఇస్కాన్ మందిరం ప్రతినిధులు హేమాని మాయిదాస్, శివానందని మాయిదాస్, రవీంద్ర చైతన్య దాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్నాథ రథయాత్ర జేఎన్ రోడ్ రామాలయం జంక్షన్ వద్ద ప్రారంభమై దానవాయిపేట, జాంపేట, దేవిచౌక్, మెయిన్ రోడ్డు, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుందని వారు వివరించారు. భక్తులందరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 17వ తారీఖున శుక్రవారం రోజున ఏవి అప్పారావు రోడ్ నుంచి 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. సో ఈ రథయాత్ర మనం అక్కడ ఏవి అప్పారావు రోడ్లో ప్రారంభమై అక్కడ నుంచి దానవపేట, నందంగన్రాజు సెంటర్, దేవి చౌక్, కంబాల్ చెరువు, దేవి చౌక్, అక్కడ నుంచి మెయిన్ రోడ్కి వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి అలాగా కోటిపల్లి బస్ స్టాండ్ దాకా వచ్చి అక్కడ నుంచి మహాకాళేశ్వర టెంపుల్ మీదుగా ఇస్కాన్ టెంపుల్కి వస్తుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా సంకీర్తనలతోటి, వివిధ నాట్య బృందములతోటి, వివిధ వేషాధారాలతోటి ఎంతోమంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సో భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ జగన్నాథ రథయాత్ర అత్యంత పురాతనమైంది. పూరి క్షేత్రంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. సో ఇస్కాన్ ద్వారా ఈ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. జగన్నాథ రథయాత్ర సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా 1000 పైగా నగరాల్లో రథయాత్ర జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఇస్కాన్ రాజమండ్రి తరఫున ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా ఇస్కాన్ రాజమండ్రి అండర్లో ఆధ్వర్యంలో భీమవరంలోను, అదేవిధంగా కాకినాడలోను, తర్వాత వేములవాడలో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ 4 రథయాత్రలు అంటే 16 రాజమండ్రిలో, 16 భీమవరం, 17 రాజమండ్రి, 18 కాకినాడ, అదేవిధంగా 23 వేములవాడలో ఇలాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమాలంతా కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు. జగన్నాథుడు అత్యంత కరుణతోటి మనందరం బిజీగా ఉన్నాం బయటకు రావడానికి అని చెప్పి ఆయన కరుణతోటి బయటకు వచ్చి దర్శనిస్తూ ఉన్నాడు. కనుక మీరు వచ్చి ఆయన దర్శించుకుని ఆ రథాన్ని లాగి ఆ రథంతో పాటు నడవండి. ఎవరైతే ఆ రథాన్ని లాగుతారో, రథంతో పాటు నడుస్తారో భౌతికమైనటువంటి అన్ని క్లేశాల నుంచి బయటపడి పునర్జన్మ నుంచి మళ్ళీ రక్షణ పడతారని చెప్పి అంటారు. కనుక అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ కార్యక్రమం ఆ విధంగా 3 గంటలకి ఏవి అప్పారావు రోడ్లో ప్రారంభమై ఈ రథయాత్ర ప్రస్తుతం జరిగిన తర్వాత మళ్ళీ ఇస్కాన్ రాజమండ్రి మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి. ప్రవచనం ఉంటుంది, జగన్నాథ లీలపైన ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత మంచి సంస్కృతి కార్యక్రమాలు అవి ఉంటాయి. సంస్కృతి కార్యక్రమాల తర్వాత ప్రసాద వితరణ అంటే భోజన ప్రసాద వితరణ ఉంటుంది. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పాల్గొని ఈ జగన్నాథుని యొక్క అనుగ్రహం, అదేవిధంగా ఆయన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ టీకే విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత విజయసారథి, కార్యదర్శి గణరోతి వేణుగోపాల స్వామి, ఇతర కార్యవర్గ సభ్యులకు పూలమాల వేసి దృశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి, అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని, అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సంయుక్త కార్యదర్శి కృపానందం, ఆకుల ఈశ్వర్, కొట్టె మధు, పాలపర్తి శ్రీనివాస్, ఆర్వీవి సత్యనారాయణ, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి ప్రెస్ క్లబ్కి నూతనంగా ఎన్నికైనటువంటి మన ప్రెసిడెంట్ సారథి గారికి, గోపి గారి, సెక్రటరీ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మాకు చాలా కావాల్సిన ఆప్త మిత్రులు అంతా కూడా మనకి ఇక్కడ రాజమండ్రి ప్రెస్ క్లబ్ని మరి జాగ్రత్తగా నడిపించవలసిన బాధ్యత అంతా కూడా వీరి మీద ఉంది. నేను చాలా చోట్ల చూశాను, కానీ మన ప్రెస్ క్లబ్ లాగా ఒక బిల్డింగ్ పక్కాగా ఆర్గనైజేషన్ జరిగేది మన జిల్లా కదా, మన రాష్ట్రంలోనే మనది బాగా జరిగి మంచి అన్నీ ఉన్న ప్రెస్ క్లబ్ మనది. మరి దీన్ని బాగా రన్ చేయవలసిన బాధ్యత మా సోదరులు అందరి మీద ఉంది. ఎలక్షన్ అయింది, అక్కడితో ఆగరు, ఇప్పుడు కలిసి అందరూ మాట్లాడుకోరు. ఇప్పుడు వాసుగా కనబడి ఆగించుకుని వస్తారు. అన్నీ ఏంటంటే ఎలక్షన్ వరకే మనకి, కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఇది కూడా అందరినీ కలుపుకోండి. అలాగే మా అవసరం ఏదున్నా సరే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కానీ, నా తరఫు నుంచి కానీ ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి మద్దతు ఇస్తాం. అలాగే రాజమండ్రి సిటీ లేకపోతే జిల్లాలో కూడా మనకి ఏ కాలేజీల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఏదైనా మీకు సపోర్ట్ కావాలంటే అందరి యొక్క పూర్తి సహకారం ఉంటుంది. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మీరు బాగా చేయాలని, మన రాజమండ్రి ప్రెస్ క్లబ్కి మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పి కోరుకుంటారు. మీ అందరికీ కూడా ఆర్థిక చారిత్రాత్మక ఆధ్యాత్మిక రాజమహేంద్రవరాన్ని పారిశ్రామిక హబ్గా మార్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంగళవారం భూమూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, యువతకు న్యాయం చేయాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానంబోయిన రామారావు మాట్లాడారు. రాజమండ్రి ప్రాధాన్యత గుర్తించి ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తే యువత గంజాయి, మాదక ద్రవ్యాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మొట్టపర్తి సత్యనారాయణ, లాలా లజపతిరాయ్, గుత్తుల గోపినాథ్, ఆనం చిన్న, అనసూరి భూలక్ష్మి, యు గంగాధర్, ఆర్ నాగేశ్వరరావు, బత్తిన ప్రసాద్, పిల్లి రమణ, పోలవరపు రాము, నక్క సోమేశ్వరరావు, పలువేల సత్యనారాయణ, మల్లేష్, స్టాలిన్, బాబు, కడలి రాంబాబు, దొమ్మటి వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి రమేష్, బెంజమన్ తదితరులు పాల్గొన్నారు. జై భీములు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరైతే మాకు అధ్యక్షులుగా అలాగే ఫౌండర్గా ఉన్న సానంబోయిన రామారావు గారికి, ఎందువల్లంటే మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగస్తులుగా ఉండి ఉద్యోగాల యొక్క ఉపాధి అంటే ఏమిటి అనేది మేము గత 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక కార్పొరేట్ డిపార్ట్మెంటే కాదు ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులు మేమందరం కూడా. కాబట్టే ప్రభుత్వం యొక్క ఉనికిని మేము ఒక్కసారి వారికి తెలియపరిస్తాకే ఈరోజు ఈ యొక్క ఒక్కరోజు రిలేహార దీక్ష కలెక్టర్ గారి ఆఫీస్ ముందు మేము పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు మేక్ ఇన్ ఇండియా అంటుంది. అసలు ఇండియాలో ఇండస్ట్రీలు లేనప్పుడు ఎక్కడ మేకింగ్ అవుతుంది? దయచేసి ప్రభుత్వాలు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు కాబట్టి ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. మేక్ ఇన్ ఇండియాని మీరు ముందుగా తీసుకెళ్ళి దీన్ని చక్కగా పొందుపరిస్తే ఎవరైతే యువకులు, యూత్ బహుగా తల్లిదండ్రులు కష్టపడి ఇంజనీర్లు, డాక్టర్సు అలాగే ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా చేయాలనుకుంటే ఈరోజు ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల వాళ్ళు మత్తుకు బానిసేవి లేదా చెడు అలవాట్లలో వాళ్ళు పోతున్నారు. కాబట్టి ఆ యువతని కాపాడాలంటే ఈరోజు భారతదేశంలో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇండస్ట్రీస్ పెడతాక మీకు ల్యాండ్స్ అవసరం లేదు. ఏదైతే సిక్ అయిపోయిన ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే మూతపడిన ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తెరిపించి యూత్కి మంచి అవగాహన ఇచ్చి ఉద్యోగాలు వచ్చినట్లయితే ఈ భారతదేశం మేక్ ఇన్ ఇండియా అప్పుడు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే మేక్ ఇన్ ఇండియా అంటే మాటలతో కాదు, పక్కనున్న ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం మనం చూస్తుంటే నిజంగా 3 నెలల్లోనే 30 సంవత్సరాలు సేవ చేసినట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. అలాంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకుందాం. అలాంటి వాళ్ళగా మారాలని ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేసే వ్యక్తులమే. ఈరోజు ప్రభుత్వాలు ఉంటేనే మేము ఉంటాం.
మేము ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. ఈ క్షేమంగా ఉండాలంటే ప్రభుత్వాలు మాత్రం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున మేము ఈ 1 డే నిరాహారదీక్ష చేసినందుకు భారతదేశంలో ఒక మేల్కొల్పు రావాలన్న ఉద్దేశంతో మేము ఒక సీనియర్ సిటిజన్స్ని రావాలన్న మా యొక్క ఉద్దేశాన్ని మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి దయచేసి సిక్ ఇండస్ట్రీసే కాదు, నూతన ఇండస్ట్రీస్ మీరు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే అమ్మేయడం అనేది చాలా తప్పు. ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే అమ్ముకోవడం కాదు, భారతదేశంలో ఇండస్ట్రీలు పెట్టడమే భారతదేశం యొక్క అభివృద్ధి. కానీ దాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తారని మా యొక్క సీనియర్ సిటిజన్ ద్వారా మీకు పత్రికా విలేకరులకి నమస్కారం చెప్పుకుంటూ మీ ద్వారా దేశమంతా వెళ్ళాలని కోరికతోటి ఈ యొక్క 1 డే నిరాహారదీక్ష చేసాం. మీ అందరికీ మా హృదయపూర్వక జై భీములు. థ్యాంక్ యూ. నా పేరు బద్దే జార్జ్ అంతోని. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి ఈ రాజమండ్రికి నూతన కార్యక్రమం లాంటిది. ఇది ఏంటంటే రాజమహేంద్రవరం ఒక పురాతనమైన నగరం. ఇది అన్ని జిల్లాల్లో అన్ని నగరాల్లో కూడా చాలా పురాతనమైంది. అలాంటి పురాతనమైన నగరంలో మరి ఎడ్యుకేషన్ హబ్గా కూడా డెవలప్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేతనంటే మరి ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మహోన్నతమైనటువంటి యూనివర్సిటీ. అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ కూడా ఈ పక్కనే కూడా వెలిసింది. ఈ యూనివర్సిటీలో కాదు కొన్ని వందల కాలేజీలు మరి రాజమండ్రిలో ఎడ్యుకేషన్గా డెవలప్ చేసి ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడింది రాజమండ్రి. ఆ ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడినటువంటి మరి చదువుకున్నటువంటి విద్యార్థులు వీళ్ళకి ఏమైనా సదుపాయం లేకపోతే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే చాలా బాధాకరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడిపోతున్నారు. ఏంటంటే ఉద్యోగాలు లేక హోటల్స్లోనూ కూలి పనుల్లోనూ వాచ్మెన్లుగాను పనిచేయడం జరుగుతుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ పరిశ్రమలు లేవు. ఈ పరిశ్రమలు స్థాపించడానికి మరి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ కృషిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఇచ్చినట్లయితే ఈ నిరుద్యోగులకి మంచి అవకాశం కలుగుతుంది. మరి అయితే పరిశ్రమలకు కావాల్సినటువంటి మరి సదుపాయాలు కూడా ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ఉంది. ఏంటంటే ప్రభుత్వం ఒక పరిశ్రమ పెట్టాలంటే మ్యాన్ పవర్ కావలసినంత మ్యాన్ పవర్ ఈ రాజమండ్రిలో ఉంది. అదేవిధంగా మరి ఆ ప్లేస్ కూడా ఉండాలి. మరి ఆ ప్లేసు కూడా కావలసినంత చుట్టుపక్కల గ్రామాల్లోనూ చుట్టుపక్కల ఊళ్ళలో కావలసిన పరిశ్రమలకు కావాల్సినటువంటి ప్లేస్ చాలా మరి సమకూరుగా ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావలసినంతగా ఇక్కడ ఏర్పాటు అయింది. దానికి ఈ పరిశ్రమలు స్థాపించి వాటి యొక్క ఉత్పత్తుల్ని ప్రైవేట్గా లేకపోతే ఇతర దేశాలకు కానీ పంపించాలని అనుకుంటే మరి సీపోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ మనకి ఇక్కడ దగ్గరలోనే ఆ రెండూ కూడా మరి మనకి అవకాశాలు ఉన్నాయి. అలాగే అతి ముఖ్యంగా ఏంటంటే నదుల్లోనే చాలా అతి సారవంతమైనటువంటి నది మన గోదావరి నది. ఇది కూడా మరి పరిశ్రమలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది. దాన్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంది. ఇకపోతే దేశంలో మరి పరిశ్రమలు స్థాపించాలి అంటే చేసుకోవాలి, స్థాపించుకుని అభివృద్ధి చెందేలా చేయాలి. దీనికి మరి మహాత్మా గాంధీ గారు ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక మంచి సందేశం ఇచ్చారు. ఏంటనంటే మేడ్ ఇన్. నా పేరు మట్టపర్తి సత్యనారాయణ అండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘ సభ్యుడిని. వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు గారు ఆధ్వర్యంలో మేమంతా ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. ప్రభుత్వ దృష్టిలోకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. రాజమండ్రిలో ఒకే ఒక పెద్ద పరిశ్రమ ఉంది, అది పేపర్ మిల్లు. అది తప్ప వేరే కనపట్టలేదు. మరి యువత అంతా కూడా 10-15 వేల రూపాయలకి షాపుల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్ల్లోనూ పనిచేస్తున్నారు. మరి వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు రావాలి అంటే ఏదైనా భారీ పరిశ్రమ రాజమండ్రి దాని చుట్టుపక్కల నిర్మించాలి. ఇక్కడ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేదంటే వాళ్ళు గంజాయి బ్యాచ్లు గాను ఈ బ్లేడ్ బ్యాచ్లు గాను. నేటి రోజున రాజమండ్రి అభివృద్ధి కోసం ఆలోచించే పెద్దలు
బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో రాజమండ్రిలో పరిశ్రమలు స్థాపించాలని, రాజమండ్రి అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కోరడానికి, వారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేటి రోజున రాజమండ్రిలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒకరోజు రిలే నిరాహార దీక్షగా నిర్వహించడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, రాష్ట్రం విడిపోయాక అభివృద్ధి వైపు ఇప్పుడు పయనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. పెద్దలు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారి అబ్బాయి లోకేష్ గారు విదేశ పర్యటనలు చేసే అనేకమైనటువంటి పరిశ్రమలు తెస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము అప్పీల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి రాజమండ్రిని కూడా దృష్టిలో పెట్టుకొని రాజమండ్రిలో కూడా పరిశ్రమలు స్థాపించాలని, రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నటువంటి రాజమండ్రిని గుర్తించాలని, ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయాక రాజమండ్రిని గుర్తించడం జరగలేదనేసి కూడా మేము చెప్తున్నాము. ఈ విధంగా కొన్ని పరిశ్రమలు ఇచ్చి గుర్తించాలని కోరుతున్నాము. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోతుంది, యువత పెడదారిని పడుతుంది. ఉద్యోగ ఉపాధి లేక వాళ్ళకి ఉపాధి కలిగించాలంటే పరిశ్రమలు రావాలనేది మా కోరిక. ఇప్పుడు ఎలాగూ దేశాలు తిరిగి అనేక పరిశ్రమలు తెస్తున్నారు, మనం చూస్తున్నాము. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసి నెగ్గించుకున్నాం. అలాగనే ఇంకో పర్యాయం ఎన్ని పర్యాయాలైనా నెగ్గించుకోవాలనే కోరికలు ఉన్నటువంటి జనం మేము ఈ ప్రభుత్వాన్ని. అందువల్ల ఈ ప్రభుత్వం వారు పెద్దలు గుర్తెరిగి మా యొక్క ఈ చిన్న కోరికను మన్నించి కొన్ని పరిశ్రమలు తేవడానికి కృషి చేస్తారనేసి, మరి ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారికి, అలాగే మంచి వ్యక్తి గౌరవనీయులు కందులు దుర్గేష్ గారికి, అలాగనే స్థానిక యువకులు శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగనే కురువృద్ధులు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందినవి అంటే మేధావిగా ప్రసిద్ధి చెందినటువంటి మన బుచ్చయ్య చౌదరి గారు, అలాగనే బలరామకృష్ణయ్య గారు రాజనగరం ఎమ్మెల్యే గారు, వీరందరూ కృషి చేసి రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లకై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కొవ్వూరు డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎం మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ రెడ్డి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్, డిఎస్పీ డి దేవకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ పరిశీలనలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖ, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి హామీ నిలబెట్టారు, ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ నెల 15న రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ జగన్నాథం రథయాత్ర. రాజమండ్రిలో పరిశ్రమలు యువత ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం నిరాహార దీక్ష. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.